హలో అందరికీ. ఈరోజు మన కిచెన్‌లో రెసిపీ వచ్చేసి కాకరకాయ వేపుడు. ఈ కాకరకాయ వేపుడిని చాలా సింపుల్‌గా, చాలా టేస్టీగా, ఇంట్లో వాళ్ళందరికీ నచ్చేలాగా, చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఈ కాకరకాయ ఫ్రైని వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటుంటే ఎంత బావుంటుందండి. మరి ఈ కాకరకాయ ఫ్రైని చాలా సింపుల్‌గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక ప్లేట్‌లోకి హాఫ్ కేజీ వరకు కాకరకాయలని తీసుకోండి. ఇప్పుడు వీటిని రెండు వైపులా సైడ్స్ కట్ చేయండి. ఆ తర్వాత కాకరకాయలకి పైన ఉన్న చెక్క ఏదైతే ఉందో దాన్ని తీసేయండి. ఇలా అన్ని కాకరకాయలని కూడా చెక్కు తీసేసి వీటిని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు కాకరకాయలని ఇలాగా మధ్యలోకి కట్ చేసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. ఇలా సన్నగా కట్ చేసుకోవడం వల్ల మనకి కాకరకాయలు ఫ్రై అనేది త్వరగా కూడా ఫ్రై అవుతుందండి. ఇలా అన్నింటినీ కూడా ఇలాగ సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. ఈ కాకరకాయ వేపుడు అనేది ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి. ఇలా చేస్తే కాకరకాయ అనేది అస్సలు చేదనేది కూడా ఉండదండి. ఇలా అన్ని ముక్కల్ని ఇలాగ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి చిటికెడు సాల్ట్‌ని యాడ్ చేసుకోండి. అలాగే పావు టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని ఈ రెండింటిని కాకరకాయ ముక్కలకి పట్టేలాగా ఒకసారి బాగా కలపండి. ఇలా కాకరకాయలకి ఉప్పు అలాగే పసుపు వేసుకొని కలుపుకోవడం వల్ల ఈ కాకరకాయల్లో వాటర్ అనేది ఊరుతుందండి. ఇలా చేస్తే కాకరకాయలు కూడా చేదనేవి అస్సలు ఉండవండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిని ఒక 10 నిమిషాలు పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకోండి. దానిలోకి 3 స్పూన్స్ వరకు ఆయిల్‌ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి 1 స్పూన్ వరకు జీలకర్రని వేసుకోండి. అలాగే 1 స్పూన్ పోపు దినుసులని కూడా వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి 4-5 వరకు వెల్లుల్లి రెబ్బల్ని ఇలాగా పొట్టుతో సహా వేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు కాకరకాయలని ఇలా గట్టిగా పిండేసుకొని వేసుకోండి. ఇలాగా కాకరకాయ ముక్కల్ని ఇలా పిండేసుకొని వేసుకోవడం వల్ల మనకి కాకరకాయలు చేదనేవి అస్సలు ఉండవండి. ఇలా అన్ని ముక్కల్ని కూడా ఇలా గట్టిగా పిండేసుకొని వేసుకోండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ కాకరకాయ ముక్కల్ని ఆయిల్లో కలిసేలాగా ఒకసారి బాగా కలపండి. ఈ కాకరకాయలు అనేవి ఇలా చేసి పెడితే పిల్లలు కూడా పెద్దవాళ్ళైనా కూడా ఎవరైనా కూడా చాలా ఇష్టంగా కూడా తింటారండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ కాకరకాయలని 2 నిమిషాలకు ఒకసారి ఇలా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటిని మాడకుండా ఫ్రై చేయండి. ఈ కాకరకాయలు ఫ్రై అనేది ఇలా చేస్తే చేదనేది అస్సలు ఉండదండి. ఇప్పుడు దీనిలోకి ఒక ఉల్లిపాయని ఇలాగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు అనేవి ఇలా మధ్యలో వేసుకుంటేనే మాడకుండా మనకి చాలా బాగుంటుందండి. మనము తాలింపులోనే స్టార్టింగ్లోనే ఉల్లిపాయలు వేస్తే మనకి కాకరకాయలు అనేవి ఫ్రై అయ్యేసరికల్లా ఆ ఉల్లిపాయ ముక్కలు అనేవి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నేను ఇలాగ మధ్యలో వేసానండి. ఇప్పుడు దీనిలోకి పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు ఈ కాకరకాయలని మరొక 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేయండి. కాకరకాయలు అనేవి మనకి ఫ్రై అయ్యేలోగా ఇప్పుడు ఒక రోల్లోకి మీ టేస్ట్‌కి తగ్గట్టుగా సాల్ట్‌ని వేసుకోండి. అలాగే 1½ టీ స్పూన్ వరకు కారంని కూడా వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి ఒక ఎల్లిపాయని వేసుకొని ఇలాగ వీటిని కచ్చపచ్చగా దంచుకోండి. ఈ కాకరకాయ ఫ్రైలో ఎల్లిపాయ కారం వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. ఆల్రెడీ మనం ఎల్లిపాయలు అనేవి తాలింపులో వేసాం కాబట్టి ఇక్కడ నేను ఎక్కువ వేయట్లేదండి. ఇప్పుడు వీటిని ఇలా బాగా దంచేసుకొని ఈ కాకరకాయలు బాగా ఇలా ఫ్రై అయిపోయాక ఒకసారి బాగా కలుపుకొని ఎల్లిపాయ కారంని దీనిలోకి యాడ్ చేసుకోండి. ఈ ఎల్లిపాయ కారం ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుందండి. ఇలా కారం మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని
ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని కారం పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇలా చేస్తే కాకరకాయ ఫ్రై అనేది చాలా అద్భుతంగా ఉంటుందండి. ఎప్పుడు ఈ స్టైల్లో ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే కాకరకాయ ఫ్రై అనేది మనకి రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిన ఈ ఫ్రైని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడివేడి అన్నంలోకి వేసుకొని సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది ఎంత అద్భుతంగా ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.